Sunshine, it's our sunshine. Hello Andy, I am Dr. Rajesh. I am a consultant neurosurgeon from Sunshine Hospitals, Karimnagar. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినప్పటికీ ప్రజలకి బ్రెయిన్ ట్యూమర్ పైన ఉన్న అవగాహన చాలా తక్కువ. ప్రజలకి అవగాహన కల్పించడానికి మరియు ఈ జబ్బు బారిన పడ్డ వారికి భరోసా ఇవ్వడానికి WHO జూన్ 8ని బ్రెయిన్ ట్యూమర్ డేగా గుర్తించింది. ఈ వీడియో ద్వారా నా పేషెంట్స్కి మరియు నా సబ్స్క్రైబర్స్కి బ్రెయిన్ ట్యూమర్పై అవగాహన కల్పించడానికి నేను చేసే ప్రయత్నం మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటాను. బ్రెయిన్ ట్యూమర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ లేదా కారణాలు వచ్చేప్పటికీ చాలా ఉంటాయండి. అందులో కొన్ని గుర్తించబడ్డవి, ఇంకొన్ని గుర్తించాల్సిన విషయాల గురించి ఇంకా రీసెర్చ్ జరుగుతుందండి. ఇంకా గుర్తించబడిన కారణాలు వచ్చేసరికి రేడియేషన్ ఎక్స్పోజర్, ఆక్యుపేషనల్ కెమికల్ ఎక్స్పోజర్, స్ట్రెస్, ఒబిసిటీ అండ్ రెట్రోవైరల్ ఇన్ఫెక్షన్స్. బ్రెయిన్ ట్యూమర్ యొక్క లక్షణాలు వచ్చేసరికి చాలా ఉంటాయండి. ఇందులో నేను చెప్పే వాటిలో అన్నీ అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. కొందరిలో కొన్ని లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. అవి ఏంటంటే హెడేక్, వామిటింగ్స్, డబల్ విజన్, సీజర్స్, ఫోకల్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ ఆర్ క్రేనియల్ నర్వ్ డెఫిసిట్స్. ఫోకల్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటే కాళ్ళు చేతుల్లో వీక్నెస్ అనిపించడం, మాట పడిపోవడం. క్రేనియల్ నర్వ్ డెఫిసిట్స్ అంటే కళ్ళు ప్రాపర్గా కనపడకపోవడము లేదా ఫేషియల్ పారాలిసిస్ రావడము, వినికిడి ప్రాబ్లం ఉండడము, ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు కలగడం. ఇందాక నేను చెప్పిన లక్షణాలు ఎవరికైనా ఉన్నట్టు అనిపిస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్ని అప్రోచ్ అయ్యి అప్రోప్రియేట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని బ్రెయిన్ ట్యూమర్ని గుర్తించాలి. అవి ఏంటంటే సిటీ బ్రెయిన్, MRI ఆర్ బ్రెయిన్ బయాప్సీ. బ్రెయిన్ ట్యూమర్ యొక్క ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇంతకుముందులాగా బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్ అనేది అందరికీ అందుబాటులో లేని విషయం అయితే కాదండి. ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది అందరికీ అందుబాటులోనే ఉంది. ట్రీట్మెంట్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద టైం ట్యూమర్స్ని సర్జరీతో రిమూవ్ చేయాల్సి వస్తుంది. సర్జరీ తర్వాత అవసరం మేరకు రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వాల్సి వస్తుంది. అలా అని చెప్పి అందరికీ రేడియోథెరపీ, కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ట్యూమర్స్కి రికరెన్స్ అనేది అస్సలు ఉండదు. అలాంటి ట్యూమర్స్కి రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ అవసరం అనేది ఉండకపోవచ్చు. ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. Sunshine, it's our sunshine.